హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చూసారు కదండి, కళ్ళజోడండి. మనం కళ్ళజోడు పెట్టుకుంటాం కానీ అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూసుకోకుండా మనం అలానే పెట్టేసుకుంటామండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. కళ్ళజోడుని మనం ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి క్లీన్ చేసుకునే వాడుకోవాలండి. అంతేకాకుండా ఈ వీడియోలో వచ్చేసరికి అసలు కళ్ళజోడు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్తానండి. అంతేకాకుండా కళ్ళజోడు అనేది ఎట్లా అంటే అలా పెట్టకూడదండి. మనం పెట్టేది కూడా ప్రాపర్గా పెట్టాలండి. అలా పెట్టకపోతే మనకి గీతల మాదిరి వచ్చేస్తాయండి. అలా లేకుండా ఉండాలంటే మనం ఎలా పెట్టుకోవాలి, మనం ఏ టైప్ ఆఫ్ కళ్ళజోడు అనేది వాడాలి అనేది అన్నీ చెప్పానండి ఈ వీడియో. మీరు లాస్ట్ వరకు చూస్తే దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవసరికి మా అత్తయ్య మామయ్య బండి, అందుకోసమనే 3 పేర్స్ ఉన్నాయండి. ఆ 3 పేర్స్ అనేవి ఈరోజు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. మనం స్పెట్స్ అనేవి అలా పెట్టకూడదండి, ఎప్పుడు అలా పెట్టొద్దండి. అసలు ఇలానే పెట్టాలండి. స్పెట్స్ అనేవి నేను చూపించాను, ఇలానే పెట్టాలండి. అలా లేకుంటే మనకి గీతల మాదిరి పడిపోతాయండి, మనకి బాగోదండి. స్పెట్స్ మట్టి అనేది పడుతుంది, దుమ్ము అనేది పడుతుంది, అంతేకాకుండా మన గీతల మాదిరి వచ్చేస్తాయండి. అప్పుడు సరిగా కనిపించదండి. ఇలా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది, బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు స్పెట్స్ అని టక్కున పెట్టేస్తుందండి. మా అత్తయ్య అయితే ఎంత చెప్పినా అంతేనండి, టక్కున అలా పెట్టేస్తుందండి. అలా పెడితేనే మనకి బాగోదండి. స్పెట్స్ అనేవి త్వరగా పాడైపోతాయండి. ఎప్పుడైనా సరే ఇలానే పెట్టుకునేదానికి ట్రై చేయండి. చూడండి, ఇంకొకటి కూడా చూపిస్తానండి. ఇలా 3 పేర్స్ ఉన్నాయండి. ఆ 3 పేర్స్ కూడా ఈరోజు క్లీన్ చేస్తానండి. నేను చాలా అంటే చాలా మురికుందండి, వాటికి క్లీన్ చేయలేదండి. అందుకోసమనే నేను క్లీన్ చేయాలని ఈరోజు క్లీన్ చేస్తూ మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా రోజులైందండి ఇవి క్లీన్ చేయక. ఇప్పుడు మీతో పాటు చేస్తాము అని చెప్పి నేను ఈ వీడియో తీస్తానండి, మీకు చూపిస్తూ నేను ఇవి క్లీన్ చేస్తానండి. చూడండి 3 పేర్స్ ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా మురికుందండి. స్పెట్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకు వెనక్కి పెట్టుకుంటాం కాబట్టి మనం నూనె పెట్టుకుంటాం కదా, ఆ నూనె జిడ్డు అనేది ఫ్రేమ్స్కి అంతా ఉంటుందండి. మనం కుంకుమ పెట్టుకుంటాం, ఆ కుంకుమ అనేది ఫ్రంట్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నేను గమనించిన డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు టూ టైప్స్ చూస్తున్నారు కదండి. ఈ టైప్ ఫస్ట్ టైప్ నేను చూపించాను చూడండి రివర్స్లో, దానివల్ల వచ్చేసరికి మనకి గీతల మాదిరి పడుతుందండి అలాంటి స్పెట్స్ పెట్టుకుంటే. అలా కాకుండా ఈ పక్కన పెట్టుకున్నాం చూడండి, అలా పెట్టుకున్నాము అని అంటే మనకి అలాంటి రాకుండా ఉంటాయండి. పెట్టుకొని స్పెట్స్ అనేవి గీతల మాదిరి పడిపోతాయి చూడండి. అలా లేకుండా ఉండాలంటే నేను చూపించిన ఈ టైప్ ఆఫ్ స్పెట్స్ అయితే బాగుంటుందని నేను అబ్జర్వ్ చేసి చెప్పానండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి స్పెట్స్ పట్టే విధంగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో వచ్చేసరికి మంచినీళ్ళే తీసుకోండి, ఉప్పు నీళ్ళు అట్లా లేకుండా మంచినీళ్ళే తీసుకోండి. నేనైతే ఈ వాటర్లో ఇట్లా క్లీన్ చేస్తే క్లీన్ అవుతుందా అని అనుకున్నాను అండి. నిజంగా చాలా బాగా క్లీన్ అయిందండి. చూడండి, దాంట్లో లిక్విడ్ డెటాల్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదండి, హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదండి. లేకుంటే లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అండి. వేసుకున్న తర్వాత మనం వాటర్ని అట్లా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం స్పెట్స్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకొని వాడుకోండి. మా మామయ్య అయితే క్లీన్ అట్లానే వాడేసి కనిపించడం లేదు, స్పెట్స్ మార్చాలి అని అనుకున్నాడండి. అలా కాదండి, కనిపించకపోవడానికి కారణం స్పెట్స్ బాగలేక కాదండి, దాని మీద ఉన్న మురికి జిడ్డు వల్ల అండి. మనం ఏదో ఒకటి చేస్తుంటాము, అదే చేత్తో స్పెట్స్ పెట్టుకోవాలని అదే చేత్తో పట్టుకుంటాం కదండి. పట్టుకున్నప్పుడు మనకి ఎలాగైనా జిడ్డు అనేది మురికి అనేది ఉంటుంది కదండి, అవి అలానే పెట్టుకున్నామనంటే ఎలా కనిపిస్తుంది? అలా కనిపించక స్పెట్స్ పాడైపోయాయి, స్పెట్స్ కొనాలి అని అనుకున్నారండి. అలా కాదండి, ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా బాగలేకపోతే అప్పుడు మనం స్పెట్స్ మార్చుకునే దాని గురించి ఆలోచించాలండి. చూడండి, ఈ విధంగా నీట్గా వాటర్ పోసుకొని క్లీన్ చేయాలండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలా నీట్గా మనం వాటర్ వేసుకొని ప్రతి చోట చూసుకొని నీట్గా కడిగేసుకోండి. కొంచెం టైం పట్టినా సరే మనం కడుక్కున్నాము అని అంటే నీట్గా ఉంటుంది కదండి. ఇప్పుడైతే పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరండి, ప్రతి ఒక్కరికి కళ్ళజోడు ఉంటుందండి. ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళకే ఉండేవండి కళ్ళజోడు అనేది, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కళ్ళజోడు వస్తుందండి.
అలా పెట్టుకునేటప్పుడు మనం నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. ఇలా నేను 3 కూడా ఎలా క్లీన్ చేస్తున్నానని మీకు చూపిస్తున్నానండి. అసలు కళ్ళజోడు రాకుండా ఉండాలి అని అంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ అనేది ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. ఉండేలా చూసుకుంటే మనకి కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఇందులో విటమిన్ ఏలో వచ్చేసరికి రెటినాలు, బిటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి అవి ఉంటాయండి. అవి కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయండి. అంతేకాకుండా క్యారెట్, ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే మన డైట్లో క్యారెట్, ఆకుకూరలు అనేవి మనం చేర్చుకుంటే ఈ కళ్ళజోడు ప్రాబ్లం, ఈ కళ్ళ సమస్యలు అనేవి లేకుండా ఉంటాయండి. అంతేకాకుండా మనం వాల్నట్స్, బాదం, బనానా, ఎండు ద్రాక్ష, అవకాడో వీటిని రెగ్యులర్గా తీసుకోవాలండి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఈ సమస్య లేకుండా ఉంటుందండి. ఇలాంటి సమస్య లేకుండా ఉంటుందండి. ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయిందండి. మనము ఎక్కువగా టీవీలు చూడడము, మొబైల్స్ చూడడము, అందులో ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ అయిపోయిందండి. ఇది వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఇది కంపల్సరీ అయిపోయిందండి. అలాంటి వాళ్ళు కొంచెం డైట్లో ఇటువంటి ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకున్నారని అంటే అంత ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. తర్వాత మనం మంచి వాటర్ ఉంటాయి కదండి, మంచి వాటర్తో క్లీన్ చేస్తున్నానండి. నేను ఇక్కడ మీ ముందే చేసి చూపిస్తానండి. ఒకటి మిగతావి పక్కన చేశానండి. ఒకటి ఇలా క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా నీట్గా క్లీన్ అయిందండి. ఇంత బాగా క్లీన్ అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదండి. జస్ట్ మనం ఆ 2 వాటర్లు వేసి బాగా నీట్గా మొత్తం లేకుండా క్లీన్ చేసామండి. మీరు పట్టుకోవడం కూడా స్పెట్స్ ఉంటాయి చూడండి, ఆ లెన్స్ దగ్గర పట్టుకోకుండా సైడ్స్ ఉంటుంది చూడండి, అక్కడే పట్టుకోండి. మళ్ళీ మనం ఇంత క్లీన్ చేసి మళ్ళీ మన హ్యాండ్స్ పెడితే ఏం ప్రయోజనం ఉంటుందండి. అలా కాకుండా మనం సైడ్సే పట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చరికి మనకి స్పెట్స్ బాక్స్లో క్లాత్ ఇస్తారు కదండి, ఈ క్లాత్నే స్పెట్స్ తుడిచేదానికి వాడండి. ఒకవేళ మీకు ఈ క్లాత్ లేకపోతే మీరు వచ్చరికి బనియన్ క్లాత్ ఉంటుంది కదండి, బనియన్స్ ఉంటాయి కదా, అవి అయితే మెత్తగా ఉంటాయి కాబట్టి ఆ క్లాత్ని మనం కట్ చేసుకొని అదైనా వాడుకోవచ్చండి. ఇది మైక్రో ఫైబర్ క్లాత్ అండి. ఆ క్లాత్ ఏమైనా ఉంటే మీ దగ్గర అది కూడా వాడుకోవచ్చండి. ఇలా నీట్గా తుడిచేసుకొని పెట్టేసుకున్నామంటే చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా నీట్గా క్లీన్ అయ్యాయండి. నెక్స్ట్ వచ్చరికి ఇంకొక టిప్ కూడా చెప్తానండి నేను, ఇంకా బాగా క్లీన్ అయ్యేదానికి కళ్ళజోడు అనేది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇలా నీట్గా తుడిచేసుకోండి. మీ డైట్లో మాత్రం వాల్నట్స్, బాదం, బనానా, ఎండు ద్రాక్ష, అవకాడాలు రెగ్యులర్గా తీసుకునేదానికి ట్రై చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు 8 to 10 గ్లాస్ వాటర్ తాగేదానికి ట్రై చేయండి. 8 నుంచి 10 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకున్నా కూడా కళ్ళకి అనేది చాలా మంచిదండి. కళ్ళకి వాటర్ అనేది కూడా చాలా మంచిది. అందుకోసమనే 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి డైలీ. అప్పుడే మన శరీరంలో కావాల్సినంత తేమ ఉంటుందండి. మనము ఇన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు మన శరీరంలో తేమ ఉంటుందండి. దీనివల్ల కళ్ళు కూడా పొడి బారకుండా ఉంటాయండి. మన కళ్ళు పొడి బారిపోతాయి కదండి. ఆ పొడి బారినప్పుడు అలా ఉండకుండా ఉండాలి అని అంటే మనం వాటర్ ఎక్కువగా తాగాలండి. వాటర్ ఎక్కువగా తాగాలి. చూడండి ఇలా నీట్గా మన దగ్గర ఉంటుంది కదండి, ఆ క్లాత్తో నీట్గా తుడిచేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంతవరకు వచ్చానంటే దానికి మీరేనండి కారణం. ఇక నుంచి కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానండి. మీ సపోర్ట్ ఉంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కూడా చేస్తానండి. నా ఛానల్ ఇలానే గ్రో అయ్యేదానికి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిందండి అస్సలు. తర్వాత వచ్చేసరికి మనం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత, మనం తుడిచేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అండి వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఆ వ్యాజ్లైన్ అప్లై చేయాలండి. ముందే చెప్తున్నానండి, లైట్గానే అప్లై చేయండి. మనం ఎక్కువగా అప్లై చేసాము అని అంటే అది అలానే జిడ్డు అలానే ఉంటుందండి. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేయాలండి. ఫస్ట్ ఎలా అయితే క్లీన్ చేసాము మళ్ళీ అక్కడి నుంచి క్లీన్ చేయాల్సి వస్తుందండి. అందుకోసమనే చెప్తున్నాను, లైట్గానే జస్ట్
లైట్గానే తీసుకొని క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత చాలా బాగున్నాయి అనిందండి అత్తయ్య మామయ్య వాళ్ళు. పెట్టుకున్నారు కదండి, చాలా నీట్గా చాలా క్లీన్గా ఉన్నాయి అని అన్నారండి. అందుకోసం నేను ఇంతగా చెప్తానండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ లైట్గానే రాస్తున్నానండి, చాలా లైట్గా తీసుకున్నానండి. మీరు కూడా ఇలానే లైట్గా తీసుకొని కళ్ళజోడుకు అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్తో ఒక్కసారి నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం క్లాత్ ఇంతగా వాడుతున్నాం కదండి, మరి ఆ క్లాత్ని కూడా క్లీన్ చేసుకోవాలి కదండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆ క్లాత్ని ఎలా క్లీన్ చేయాలో కూడా చూపించబోతున్నాను అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా నీట్గా తుడిచేసుకోండి. నేను అన్నిటికీ అప్లై చేసుకుని నీట్గా తుడిచేసి పెట్టుకున్నానండి. చాలా క్లియర్గా అంటే చాలా బాగుందండి. చూడండి, మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో, చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఫస్ట్కి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా క్లియర్గా ఉందండి. అస్సలు మరకలు కానీ మసకగా అనిపించడం కానీ ఏమీ లేదండి అస్సలు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆ క్లాత్ని ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకున్న తర్వాత లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదో ఒక లిక్విడ్ వేసుకొని మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. బ్రష్ కానీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం వాటర్ తోటి చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ వాటర్తో నీట్గా చేతితోటే అనేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇలా దీన్ని కూడా మనం అంతా తుడుస్తుంటాం కదండి, ఆ డస్ట్ అంతా దీనికి ఉంటుంది కదండి. మళ్ళీ అదే స్పెట్స్కి పెడితే దీనికి ఉండే డస్ట్ మళ్ళీ స్పెట్స్కే వస్తుంది కదండి, ఆ కళ్ళజోడికే వస్తుంది కదా. అందుకోసమని మనం దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే వాడుకుంటూ ఉండొచ్చు, మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. తప్పకుండా దీన్ని కూడా క్లీన్ చేయండి. క్లాత్ను కూడా క్లీన్ చేసుకోండి. ఇలా చాలా బాగా క్లీన్ అవుతుందండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆరబెట్టేసుకొని మళ్ళీ మన స్పెట్స్ బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చూపిస్తాను రండి. ఈ విధంగా నీట్గా పులిమేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మంచి వాటర్లో కడిగేసుకొని ఆరేసుకొని మళ్ళీ వాడుకోవచ్చండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ విధంగా మంచినీళ్ళలో కడిగేసుకుంటే సరిపోతుందండి. కడిగేసుకొని నీట్గా పిండేసుకొని ఆరేసుకుంటే సరిపోతుందండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ మనం స్పెట్స్ బాక్స్లో స్పెట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా సరే స్పెట్స్ బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఎక్కడంటే అక్కడ పెడితే దుమ్ము అలా పడుతుంది కదండి, అలా లేకుండా స్పెట్స్ బాక్స్లో మనకు పని అయిపోయిన వెంటనే పెట్టేసుకుంటే నీట్గా సరిపోతుందండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.